అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భగవద్ రామానుజుల వారి చరిత్రలో వారి వైభవాన్ని తెలిపే వివిధ ఘట్టాల గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీపాద తీర్థ వైభవం క్లుప్తంగా తెలుసుకుందాం. భగవద్ రామానుజుల వారు తమ శిష్య పరివారంతో పరిత్తుకొల్లి నాట్యార గృహమునకు వెళ్ళారు. ఆమె ఏకవస్త్రంలో ఉన్నట్లు గ్రహించి ఆమెకు వస్త్రం ప్రసాదించారు. ఆ వస్త్రం ధరించి తనను కాంక్షించుతున్న వైశ్యుని వద్దకు వెళ్ళి తనను సమర్పించుకుంటాను అని, ఆచార్యుల కొరకు చేసిన పాపకార్యమైన పుణ్యకార్యమవుతుంది. వంటకు కావలసిన వస్తువులను అన్నీ తీసుకుని వాటితో వంట చేసి ఆచార్యులకు వారి శిష్య పరివారములకు తదియారాధన చేసి ఆచార్యుని వద్ద తీర్థం స్వీకరించి భర్తతో కలిసి వైశ్యునింటికి వెళ్ళింది. ఆ తీర్థం స్వీకరించిన వైశ్యునికి ఆ తీర్థ మహిమచే ఆ వైశ్యుడు పరిత్తుకొల్లి నాట్యార్ పాదాలపై పడి తల్లిగా భావించి క్షమాపణ చెప్పుకొని రామానుజులను ఆశ్రయించారు. ఇది శ్రీపాద తీర్థ వైభవం. అలాగే భగవద్ రామానుజుల వారు ఒక రోజున కర్ణాటకలో వేంచేసిన మిథునసాల గ్రామం వెళ్ళారు. ఆ ఊరి వారంతా నాస్తికులు. వీరి వద్దకు ఎవ్వరూ రాలేరు. అంతటా భగవద్ రామానుజుల వారి పాదస్థానీయుడైన మొదలయాండాన్ని పాదాలను నదీ ప్రవాహంలో ఉంచమని ఆజ్ఞాపించారు. అలాగే వారు తమ పాదాలను నదీ ప్రవాహంలో ఉంచారు. నదికి దిగువలో ఉన్న గ్రామస్తులు వీరి పాదాలు తాకిన క్రిందకు ప్రవహించిన జలమును ఆ గ్రామస్తులంతా స్వీకరించారు. వారిలో మార్పు వచ్చింది. గ్రామంలో ఉన్న వారంతా వచ్చి భగవద్ రామానుజుల వారిని ఆశ్రయించి పంచ సంస్కారాలు పొందారు. వడగినంపి గారు కూడా ఆ గ్రామం వారు. వారు భగవద్ రామానుజుల వారి యందు అమితమైన ప్రేమ కలవారు. అక్కడి దేవాలయంలో భగవద్ రామానుజుల వారి శ్రీపాదములు ఉంచిరి. అవి ఇప్పటికీ కలవు. అక్కడకు వెళ్ళువారు వాటిని దర్శించుకోవచ్చు. ఆ గ్రామాన్నంతా మార్చింది శ్రీపాద తీర్థం. శ్రీపాద తీర్థం వైభవం అటువంటిది. జ్ఞాన భక్తి వైరాగ్యం కల ఆచార్య శ్రీపాద తీర్థంలో అంత వైభవం కలదు. జై రామానుజ.